శాపం అవడం ఏంటత్తయ్యా? అవును, శాపమే అయ్యింది. నా కొడుక్కి గతం గుర్తుకు రాకపోయుంటే ఆ ప్రణవిని పెళ్లి చేసుకునేవాడు. అలా అయినా ఆనందంగా ఉండేవాడు. వాడితో పాటు మేం కూడా ఆనందంగా ఉండేవాళ్ళం. నీతో పెళ్ళైన దగ్గర్నుంచి వాడు నరకం ఏంటో చూస్తున్నాడు. నువ్వు చేసిన తప్పులకి నా కొడుకు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఏంటి నందా, బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడ్డావు? మాట్లాడవేంటి? ఒక పక్క మీ అమ్మ నేను తప్పు చేశానంటుంది. అసలు నేనేం తప్పు చేశాను? నా ప్రమేయం ఉండి నాకు పాప పుట్టిందా? లేదు కదా. ఈ విషయం నాకంటే ఎక్కువ నీకే తెలుసు కదా. అన్నీ తెలిసిన నువ్వు ఇలా మౌనంగా ఉంటే అర్థమేంటి? ప్రేమించాను అని వెంటపడిందెందుకు? ఈ రోజు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో నిలబెట్టి మీ అమ్మగారితో నన్ను ఇలా మాటలు అనిపించడానికా? అందుకే నన్ను పెళ్లి చేసుకున్నావు? చెప్పు నందా, నిన్నే అడుగుతున్నాను, చెప్పు. అప్పుడు ఎన్ని మాటలు చెప్పావు? నా బిడ్డని నీ బిడ్డ అనుకుంటానన్నావు. మరిప్పుడు ఎందుకు అనుకోవడం లేదు? అప్పుడు నీ బిడ్డకి తండ్రి ఎవరో తెలీదు. ఇప్పుడు నీ బిడ్డకి తండ్రి సుబ్బరాజు అనే విషయం నీకు తెలిసి కూడా నువ్వు నా దగ్గర దాచిపెట్టావు. అది నాకు నచ్చలేదు. నేను ప్రాణంలా ప్రేమించిన యశోద నన్ను కూడా ప్రాణంలా ప్రేమించాలనుకున్నాను. కానీ నీకు నాకంటే పాపే ఎక్కువైపోయింది. యశోద, దయచేసి ఇంక ఈ టాపిక్ వదిలే. ఇప్పటికే తల పగిలిపోతుంది. నీకు దండం పెడతాను యశోద, వదిలే. అమ్మా యశోద, నువ్వేం బాధపడకో. వీళ్ళిద్దరికీ పిచ్చి పట్టిందమ్మా. ఏదో ఒకరోజు నీ విలువ తెలుసుకుంటారు. అప్పటి వరకు నువ్వు ఓపికతో ఉండమ్మా. జాగ్రత్తమ్మా. తన బిడ్డ తన దగ్గరికి రాదని తెలిస్తే తను ప్రాణాలతో బ్రతకదత్తయ్యా. అమ్మా, ఈరోజే కదా పాపం నా దగ్గరికి తీసుకొచ్చేది? యశోద పాపం తీసుకొస్తుంది కదా? చెప్పమ్మా, యశోద పాపం తీసుకొస్తుంది కదా? ఖచ్చితంగా తీసుకొస్తుందమ్మా. సాయంత్రం వరకు వెయిట్ చేయి. అత్తయ్య, యశోద తీసుకొస్తుందని నీరజని నమ్మించి పిచ్చిదాన్ని చేయకండి. యశోద తీసుకురాదత్తయ్య. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా యశోద పాపని వదులుకోదు. ఎందుకంటే నీరజ ఎంతలాగా పాప మీద ప్రేమని పెంచుకుందో అలాగే యశోద కూడా పెంచుకుంది. నీరజ పెంచిన తల్లి కాని యశోద కన్న తల్లి. తనకి పాప మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలాంటప్పుడు తనెందుకు వదులుకుంటుంది? ఇప్పుడు మనం యశోదని భయపెట్టి పాపని తెచ్చుకోలేమత్తయ్యా. యశోదని ప్రేమతో అడగాలి. యశోదకి మన పరిస్థితి, నీరజ పరిస్థితి అర్థమయ్యేలా చెప్పి పాపని తీసుకురావాలి.
అది మీకు చేత కాదు. మీకు లాక్కోవడం, బెదిరించడం, కోపం చూపించడం, మీ పలుకబడితో ఎవరినైనా మీ కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడం తప్ప ప్రేమగా మాట్లాడడం రాదని నాకు అర్థమైంది అత్తయ్య. నా ప్రేమని బ్రతికించుకోవాలంటే పాపని తీసుకురావాలి. ఆ పని మీరు చేయలేరు, నేను చేస్తాను. నేనిప్పుడే వెళ్ళి పాపని తీసుకొస్తాను. సంజయ్, ఒక్క నిమిషం ఆగు. యశోద తీసుకొస్తుంది సంజయ్. అవసరం లేదత్తయ్య. మీరే అంటున్నారు కదా యశోద పాపని తీసుకొస్తుందని. యశోద తీసుకొచ్చే బదులు నేనే వెళ్ళి పాపని తీసుకొస్తాను. ఏమైంది ఇప్పుడు? నాకు పగలు, ప్రతీకారాలు, ఇగోలు ముఖ్యం కాదు. నాకు నా భార్య ముఖ్యం. నా భార్య ప్రాణాలు ముఖ్యం. సంజయ్, సంజయ్, ఛా! అమ్మా, సంజయ్ కోపంగా యశోద వాళ్ళింటికి వెళ్తున్నాడు. ఒకవేళ వాళ్ళు పాపనివ్వము అంటే సంజయ్ నా కోసం గొడవ పడేలా ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా వెళ్ళమ్మా. మీరిద్దరూ కలిసి పాపని తీసుకురండి. వెళ్ళమ్మా. అలాగే నీరజ, నువ్వేం కంగారు పడకు. మేమెలాగైనా పాపని తీసుకొస్తాం. అలాగే అమ్మా. స్వామి, నేను తెలిసి చేశాను, తెలియక చేశాను. ఖచ్చితంగా తప్పులైతే చేశాను. పిల్లలు పుట్టకుండా నేను ఆపరేషన్ చేయించుకోవటం అనేది చాలా పెద్ద తప్పు. దానికి నువ్వు శిక్ష వేస్తున్నావని నేను బాధపడట్లేదు. నా బిడ్డ కాకపోయినా యశోద బిడ్డని నా బిడ్డ అనుకున్నాను. నా సొంత బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించాను. నిజంగా నా ప్రేమలో నిజాయితీ ఉంటే యశోద తన పాపని తీసుకొచ్చి నాకప్పగించాలి. నాకు తెలుసు, నా ప్రేమ మీద నాకు నమ్మకముంది. నా పాప నా దగ్గరికి వస్తుందని. అదే జరిగితే కాలి నడకన పాపని తీసుకుని తిరుపతి కొండకొస్తాను స్వామి. ఏంటి రోజు రోజుకి మీరు ఆ యశోద వైపు వంతపాడ్డం ఎక్కువైపోయింది. నన్ను, నా కొడుకుని రాక్షసుల్లా చూస్తున్నారు. అయినా మేం రాక్షసులమా? ఈరోజు కాకపోవచ్చు, కానీ రేపటి రోజున ఆ పాప పాలిట రాక్షసులుగా మారతారేమోనని భయంగా ఉంది దాక్షాయిని. పాపం యశోద జీవితం గురించి ఒక్కసారైనా ఆలోచించావా దాక్షాయిని? యశోద మీరన్న మాటలకి ఎంత నరకం అనుభవిస్తుందో. అసలు యశోద తింటుందా లేదని కూడా మీరు పట్టించుకోవడం లేదు. ఏ ఆడపిల్ల పడినన్ని కష్టాలు యశోద తన జీవితంలో పడింది. ఆ కష్టాల మీద యుద్ధం చేస్తూ ఇంత దూరం వచ్చింది. అలాంటి యశోదకి మనం ఆసరాగా ఉండాల్సింది పోయి, తన కష్టాలు కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చాల్సింది పోయి, నువ్వు నందు ఇద్దరు యశోద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. తన మనసుని గాయపరుస్తున్నారు. అయినా నిన్న మొన్నటి వరకు యశోదతో మీరు బాగానే ఉన్నారు కదా. నీ కొడుకైతే యశోదకు బిడ్డ పుట్టిందని తెలిసి కూడా ప్రేమించాడు, వెంటబడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. నిన్ను కూడా ఎదిరించాడు. అవసరమైతే నీకు దూరంగా వెళ్ళిపోతా అన్నాడు. అలాంటివాడు ఇప్పుడు నీ మాటల వల్ల మారిపోయి యశోదని దూరం పెడుతున్నాడు. సరే, నందు గురించి పక్కన పెట్టు. నువ్వు కూడా యశోద కూతుర్ని నీ మనవరాలుగా అంగీకరించావు కదా. ఆ పాపకు స్నానం చేయించావు, ఆడించావు, బట్టలు కొన్నావు. ఇన్ని చేసినా నువ్వు మళ్ళీ ఎందుకు ఆ పాప మీద ద్వేషం పెంచుకుంటున్నావు?
మళ్ళీ ఆ ఊర్మిళ మాటల వలన. ఇప్పటికైనా నువ్వు యశోద వైపు కొంచెం పాజిటివ్గా ఆలోచించు దాక్షాయిని. యశోద మీద నువ్వు ప్రేమ కురిపించకపోయినా పర్వాలేదు, కానీ కోపాన్ని ద్వేషాన్ని మాత్రం చూపించుకో. యశోద తట్టుకోలేకపోతుంది. ఇదిగో ఈ పాల డబ్బా తీసుకెళ్లి పాపకు పాలు పట్టు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా నేను దానికి పాలు పట్టడం ఏంటి? నేను ఇలాగే ఉంటాను. నేను దాని మీద ఎలాంటి ప్రేమను పెంచుకోను. అసలు నాకు ఆ పాప మీద ప్రేమే పుట్టదు. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉండడం కూడా కరెక్ట్. తన భర్త కోసం, తన జీవితం కోసం యశోద ఆ దరిద్రాన్ని తీసుకెళ్లి ఊర్మిళకిస్తుంది. కనీసం ఆ నీరజ అయినా ఆనందంగా ఉంటుంది అక్కడ. పసిబిడ్డను పట్టుకుని దరిద్రం అంటున్నావు చూడు, అక్కడే నువ్వు మనిషిగా చచ్చిపోయావు దాక్షాయిని. యశోదా, 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 అమ్మా యశోదా. యశోదా, యశోదా, అమ్మా యశోదా, యశోదా. ఇక్కడ కూడా లేదు. నందు, యశోద ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? బయట ఏమైనా ఉందా? బయటున్నా పిలిస్తే పలికేది కదా. ఏంట్రా ఏం మాట్లాడవు? నందు, నిన్నే అడుగుతున్నాను. యశోద ఎక్కడికి వెళ్ళింది? నువ్వెక్కడికైనా పంపావా? నేను చెప్తే వినే పరిస్థితుల్లో యశోద ఉందనుకుంటున్నావా నాన్న? నా మాటలంటేనే యశోదకి లెక్కలేదు, ఇక నేనెక్కడికి పంపిస్తాను? అదేంట్రా అలా అంటావు? యశోద నీ మాట వెనకపోవడం ఏంటి? వినట్లేదు కదా నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి? ఈ మధ్య ఏ విషయంలోనూ యశోద నా మాట లెక్క చేయడం లేదు. ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయిందా? అసలు యశోద ఎక్కడికి వెళ్ళింది? మీరంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. యశోద ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకుని మనసు మార్చుకుని ఆ పాపని నీరజకి ఇవ్వడానికి వెళ్ళుంటుంది. నువ్వన్నట్టు అదే జరిగితే మంచిదే కదమ్మా. ఏంటి రోజు రోజుకి మీ ఇద్దరు ఇలా తయారవుతున్నారు? అసలు కొంచెం కూడా మీకు పాప మీద జాలి అనిపించడం లేదా? మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. ఇప్పుడు నా కొడుకు సరైన దారిలో ఉన్నాడు. ఆ యశోద మీదున్న పిచ్చి ప్రేమను తగ్గించుకుంటున్నాడు. నీ మీద ప్రేమను చూపిస్తా, పాపను వదిలేస్తావా? ఇప్పటికైనా నిజం చెప్పే యశోద, అబద్ధాలు ఆడుకో. అసలు ఎక్కడ తగులుకుందో ఈ దరిద్రం నాకైతే అర్థం కావడం లేదు. ఒక పక్క వాడు అంతలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావే కాని వాడి కోసం దాన్ని వదులుకోలేవా?
ఎందుకు స్వామి నా జీవితాన్ని ఇలా చేస్తున్నావు? నేను ఒక మనిషిని గుడ్డిగా నమ్మడమే నా తప్పైపోయిందా? నాకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు మా అమ్మా నాన్నల్ని గుడ్డిగా నమ్మాను, దేవుళ్ళు అనుకున్నాను. కానీ వాళ్ళు ఎలాంటి రాక్షసులో తెలిసినప్పుడు నా గుండె పగిలిపోయింది. అలాగే ప్రేమించిన అర్జున్ నన్ను మోసం చేశాడు. డబ్బు కోసం నన్ను ప్రేమించాడని తెలిసింది. అప్పుడు నా జీవితం తలక్రిందులైనట్టు అనిపించింది. అంతేకాకుండా నాకు తెలియకుండా తల్లినాయనని తెలిసినప్పుడు నా వైపు ఎవరూ నిలబడలేదు, ఒక్క నంద తప్ప. నిజం చెప్పాలంటే తను ఆ రోజు నా వైపు అంత గట్టిగా నిలబడకపోయి ఉండుంటే ఈ రోజు నా బిడ్డ నా దగ్గరికి వచ్చిండేది కాదేమో. అలాగే నేను ఆ ఊర్మిళ చేతిలో బ్రతికుండేదాన్ని కాదేమో. దాక్షాయిని అత్తయ్య నన్ను ప్రేమించొద్దన్నా, పెళ్లి చేసుకోవద్దన్నా నంద వినలేదు, నా వైపే నిలబడ్డాడు. అలాంటి నంద ఈరోజు నా బిడ్డని దూరం పెడుతున్నాడు. దాక్షాయిని అత్తయ్య అనరాని మాటలు అంటున్నా నంద నా వైపు నిలబడట్లేదు. పసిబిడ్డని అలాంటి మాటలు అనద్దమ్మా అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. నంద ఇలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. గమ్యం ఏంటో తెలియక ఇప్పుడు నేను 4 రోడ్ల కూడలిలో నిలబడినట్టు అనిపిస్తుంది. దేవుడా, భగవంతుడా, యశోదని నా కొడుకు పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేకపోయినా నీ సమక్షంలోనే వాళ్ళ పెళ్లి జరిగింది. జరిగిన పొరపాటుని ఇప్పుడు నేనెలాగో సరిదిద్దుకోలేను. కానీ ఇప్పుడు నువ్వు యశోద మనసు మార్చాలి. యశోద పాపని నీరజ్కిచ్చి తిరిగి ఇంటికొచ్చేలా చూడు స్వామి. ఆ సుబ్బరాజుగాడి కూతురు యశోదకు పుట్టిన పాప అని తెలిసిన దగ్గర్నుండి నాకు నా కొడుక్కి నిద్ర పట్టడం లేదు. మా జీవితాలేంటి ఇలా అయిపోయాయనే బాధ మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. బతికుండగానే నరకం అంటే ఏంటో చూస్తున్నాం. మేమేం తప్పు చేశామని మాకింత పెద్ద శిక్ష వేస్తున్నావు? ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకుని ఆ పాపకి మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకుండా చూడు స్వామి. నాన్నా నందా, హారతి తీసుకో. ఎప్పుడూ చేయనంతగా ఈరోజేంటి దేవుడికి అంతసేపు పూజ చేసావు? ఇంతకీ ఏం కోరుకున్నావేంటి? నా కొడుకు మనసు మార్చకుండా నా కొడుకు జీవితాన్ని బాగు చేయమని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. యశోదా, యశోదా! నందు, యశోద ఎక్కడుంది? ఒకసారి యశోదని పిలవ్వా? యశోద ఇక్కడ లేదు సంజయ్. నందు ప్లీజ్, అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. నిజమే సంజయ్, యశోద పాపం తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఉదయం అనగా వెళ్ళింది. ఇప్పటి వరకు ఆచూకీ లేదు. సార్, ఒక్కసారి ఫోన్ చేయండి. యశోదతో చాలా పనుంది సార్. నా భార్య చావు బతుకుల్లో ఉంది. ప్లీజ్ సార్, ఫోన్ చేయండి సార్. ఫోన్ చేశాం కానీ తను ఫోన్ తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోయింది.
ఆ, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఈ ఇంటి కోడలు ఎక్కడికి వెళ్ళిందో తెలియకపోతే వెళ్ళి వెతకాలి కదా. ఉదయం నుంచి ఇంటి కోడలు కనిపించకపోతే మీకు భయం లేదా? కనీసం పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చారా? ఎలా ఉన్నారండి సార్ మీరందరూ? మరి ఇంకెలా ఉండాలి? ఇదిగో నువ్వు మాకేం చెప్పక్కర్లేదు. మేమెలా ఉండాలో మాకు బాగా తెలుసు. అయినా యశోద ఇంకెక్కడికి వెళుతుంది? ఖచ్చితంగా మీ ఇంటికేగా వచ్చి ఉంటుంది. వెళ్ళి చూసుకోపో. మా ఇంటికి వస్తే నేను ఎక్కడికి ఎందుకు వస్తానండి? ఒకవేళ నేను ఇటు వచ్చినప్పుడు యశోద అక్కడికి వెళ్ళినా ఈ పాటికి నాకు ఫోన్ వచ్చేది. ఖచ్చితంగా యశోద మా ఇంటికి రాలేదు. ఒక్కసారిగా నా బిడ్డకి తగిలినట్టున్నాయి. నా బిడ్డ ఇప్పుడు హనీ పాప రావట్లేదన్న బాధతో మంచం ఎక్కింది. ఆ యశోద ఎక్కడుందో తెలియట్లేదు. నా బిడ్డను బ్రతికించమని అడుగుతున్నాను. నీర్జా!